చీకటి పడితే చాలు మృగాళ్ళు రోడ్డెక్కుతున్నారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఉన్మాదంతో చెలరేగిపోతున్నారు. అమ్మా బాబుల అదుపుండదు, పోలీసులంటే భయం ఉండదు. కనిపించిన యువతులపై అసభ్యకర చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు మగ మానసిక రోగులు. దీంతో ఆడపిల్లలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అచ్చంగా బెంగళూరులో జరిగిన దారుణమే హైదరాబాద్లోనూ జరిగింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎస్ఆర్ నగర్లో పోకిరీలు రెచ్చిపోయారు. గల్లీల్లో తిరుగుతూ అమ్మాయిల్ని భయపెట్టారు. డిసెంబర్ 31 రోజు రాత్రి ఎస్ఆర్ నగర్లో జరిగిన ఓ ఈవ్ టీజింగ్ వ్యవహారాన్ని సీసీ కెమెరా పట్టించింది. ఎస్ఆర్ నగర్కు చెందిన ఉపేంద్ర, సురేష్ కొత్త సంవత్సర వేడుకల్లో పీకల దాకా తాగారు. ఆపై బైక్పై తిరుగుతూ ఒంటరి యువతులపై వికృత చేష్టలకు పాల్పడడం మొదలెట్టారు. హాస్టల్ ఎదుట నిల్చున్న అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆకతాయిల చేష్టలపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుల కోసం వేట మొదలెట్టిన పోలీసులకు సీసీటీవీ క్లూ ఇచ్చింది. అంతే, ఇద్దరికీ బేడీలు పడ్డాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఆకతాయిలకు 3 రోజుల జైలు శిక్ష విధించారు. ఇది ఇలా చీకటి పడిందంటే చాలు మృగాళ్ళు రోడ్డెక్కుతున్నారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు ఎక్కడలేని ఉన్మాదంతో చెలరేగిపోతున్నారు. అమ్మా బాబుల అదుపుండదు, పోలీసులంటే భయం ఉండదు. కనిపించిన యువతులపై అసభ్యకర చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు మగ మానసిక రోగులు. దీంతో ఆడపిల్లలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అచ్చంగా బెంగళూరులో జరిగిన దారుణమే హైదరాబాద్లో కూడా రిపీట్ అయినట్టుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎస్ఆర్ నగర్లో పోకిరీలు రెచ్చిపోయారు. గల్లీల్లో తిరుగుతూ అమ్మాయిల్ని భయపెట్టారు. డిసెంబర్ 31 రోజు రాత్రి ఎస్ఆర్ నగర్లో జరిగిన ఓ ఈవ్ టీజింగ్ వ్యవహారాన్ని సీసీ కెమెరా పట్టించింది. ఎస్ఆర్ నగర్కు చెందిన ఉపేంద్ర, సురేష్ కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా పీకల దాకా తాగారు. ఆపై బైక్పై తిరుగుతూ ఒంటరి యువతులపై వికృత చేష్టలకు పాల్పడడం మొదలెట్టారు. హాస్టల్ ఎదుట నిల్చున్న అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆకతాయిల చేష్టలపై కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుల కోసం వేట మొదలెట్టిన పోలీసులకు సీసీటీవీ క్లూ ఇచ్చింది. అంతే, ఇద్దరికీ బేడీలు పడ్డాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఆకతాయిలకు 3 రోజుల జైలు శిక్ష విధించారు.